రైతును మోసం చేస్తే సహించేది లేదన్నారు తెలంగాణ వ్యవసాయ కమిషన్ సభ్యులు గంగాధర్. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సీడ్స్, ఫర్టిలైజర్స్ దుకాణాలను అధికారులతో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటున్న రైతు కమిషన్ సభ్యులు గంగాధర్తో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్. సీడ్స్ దుకాణాలను అదేవిధంగా ఫర్టిలైజర్ దుకాణాల అగ్రికల్చర్ అధికారులతో కలిసి వ్యవసాయ కమిషన్ సభ్యులు గడు గంగాధర్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఆకస్మిక తనిఖీలు ఎందుకు నిర్వహిస్తున్నారు ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి వ్యవసాయ కమిటీ సభ్యులు గడు గంగాధర్ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా మీరు ఆకస్మికంగా ఈ తనిఖీలు ఎందుకు నిర్వహిస్తూ ఉన్నారు? కమిషన్ అండి, కమిషన్ ద్వారా రైతులకు తెలియాలి కదా కమిషన్ మా పక్షాన ఉంది అనేసి. అకస్మాత్తుగా అనేసి ఏమీ లేదు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రులు, మా కమిషన్ చైర్మన్, సంబంధిత రాష్ట్ర అధికారులు చెబుతూనే ఉన్నారు. ఎక్కడైనా నకిలీ విత్తనాలు వెళితే ఆ యొక్క ఇండస్ట్రీ పైన, ఆ యొక్క డీలర్ పైన తప్పకుండా కేసులు అవుతాయనేసి. కేసులు అయితే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. వాళ్ళని జైలుకు పంపడమే ఒక కార్యక్రమం. కనుక ఈ మధ్యకాలంలో కూడా మన నిజామాబాద్ జిల్లాలో కొన్ని నకిలీ విత్తనాలు వెళ్తే మా సంబంధిత అధికారులు, ఇప్పుడు అగ్రికల్చర్ అధికారి ఉన్నాడు, హార్టికల్చర్ అధికారి ఉన్నారు, వాళ్ళు సీరియస్గా విజిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఆ సర్టిఫికేషన్ చూసి, సర్టిఫికేషన్ చేసింది ఎక్కడ, ఏ కంపెనీ అట్లా చూసి కేసులు వేస్తున్నారు. కనుక మేము వారితో కోరేది డీలర్లతోని, అదేవిధంగా ఇండస్ట్రీస్తో ఏం కోరుతా ఉన్నామంటే నకిలీ విత్తనాలు రాకుండా మీరు చక్కని విత్తనాలు వేయండి, రైతులు సంతోషంగా ఉండేటట్టు చూడండి అని వాళ్ళు కోరుతా ఉన్నాం. ఏ విధంగా ప్రేమ వాళ్ళని కోరుతా ఉన్నామో అదేవిధంగా సీరియస్గా కూడా వాళ్ళకి వాంగ్ కూడా చేస్తూ ఉన్నాం. తనిఖీలలో నకిలీ విత్తనాలు ఏమన్నా అట్లా గుర్తించడం జరిగింది? దుకాణాలు కానీ అక్కడ నకిలీ మందులు కానీ నకిలీ విత్తనాలు కానీ గుర్తించారా? ప్రస్తుతానికి 2-3 షాపులు విజిట్ చేయడం జరిగింది. మా అధికారులతో మరి క్షుణ్ణంగా అడిగి తెలుసుకుంటా ఉన్నాం. ఇక్కడ బ్రాండెడ్ ఏ కంపెనీ, ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది, ఏ డేట్ అవన్నీ ఉన్నాయి. కనుక ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం నకిలీ విత్తనాలు మా దృష్టికి దొరకలేదు, రాలేదు కూడా. నకిలీ విత్తనాలు విక్రయించిన వారు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు మీరు కమిషన్ సభ్యులుగా? వారి పైన కమిషన్ సభ్యుడే కాదు, మా అధికారులు, మా ఏఈఓ కూడా పోతాడు యాక్షన్ చేసుకోవడానికి. మా జిల్లా అధికారులు వచ్చారంటే ఎవరిని రైతుకు అన్యాయం చేసిన వాడు ఎంతటి వాడైనా వదిలేదు లేదు, చక్కగా కోర్టుకు పంపించడమే. కాకపోతే మేము రైతులతో ఏం కోరుతా ఉన్నామంటే, మీరు ఎక్కడైనా ఏ షాపులో కొన్నప్పుడు ఆ షాపు రిసీటు, ఇప్పుడు రికార్డ్స్ వెరిఫై చేశాం, ఆ కొన్న రైతు సైన్ పెట్టింది ఉండాలా, అతని పేరు ఉండాలా, అతని ఊరు పేరు ఉండాలా, అతని సెల్ నెంబర్ ఉండాలా. దాంతోపాటు మేము రైతులకు ఏం చూపిస్తున్నామంటే, మీరు ఆ రిసీట్ మీ దగ్గర పెట్టుకోండి. మీరు ఏ సీడ్ అయితే తీసుకున్నారో ఆ సీడ్ కవరా, సీడ్కి సంబంధించిన డబ్బనా ఏది తీసుకుంటారో అది మీ దగ్గర జాగ్రత్త పరచుకోండి. మీరు పంట జనాల్లో మీరు విత్తనాలు వేసినప్పుడు విత్తనాలు మొలకెత్తకపోతే మా జిల్లా అధికారుల దృష్టికి తీసుకురండి. తప్పకుండా వారిపైన కేసు చేసి జైలుకు పంపుతారు. అంటే ఇది పరిస్థితి. ఎవరైనా కానీ డీలర్లు కానీ ఎవరైనా నకిలీ విత్తనాలు, నకిలీ మందులు విక్రయించే మటుకు కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రస్తుతమే తనిఖీలు కూడా నిర్వహించామని చెప్పేసి కూడా వ్యవసాయ కమిషన్ సభ్యులు తెలిపారు. కెమెరామెన్ కళ్యాణ్తో ఆనంద్ పాల్, HN TV, నిజామాబాద్.